రాజధానిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన పునః ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరైన మంత్రి నారాయణ ప్రభుత్వ సహకారంతో 100 ఏళ్ల నాటి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్న గ్రామస్తులు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ బాలకోటేశ్వర స్వామి వాళ్ళ ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారు. రాజధాని రైతుల కుటుంబంలో నేను ఒకటిగా ఉండి పూలింగ్ చేశాను. రైతుల త్యాగాలతో తిరిగి అమరావతి రాజధాని అయింది. ఇదే ఆలయం నుంచి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ప్రారంభించి విజయం సాధించారు. నాటి ప్రభుత్వంలో రైతులు మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి నెల ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ పై దృష్టి పెట్టాం. 15 రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవేకి కలిపే 3వ విడత నిర్మాణ పనులు ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తాం. మహిళలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. కాబట్టి వీళ్ళందరి యొక్క ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి ఇచ్చారో ల్యాండ్స్, ఆ ఉద్దేశం నెరవేరాలని ఆ భగవంతుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా మహిళా సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు తుళ్లూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు బాలకోటేశ్వర స్వామి యొక్క టెంపుల్స్ని నిర్మాణాన్ని యాక్చువల్గా అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండింది టెంపుల్, దాని వల్ల ఏంటంటే రీబిల్డ్ చేస్తున్నారు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నది. పరమేశ్వరులు ఇక్కడ తాండవ చేశారనే యొక్క ఇది ఉంది. అందువల్లనే ఇక్కడ యాక్చువల్గా తాండవ పురపరమని పురపట్నం అని కొంతకాలం పిలిచేవాడని దీనికి చరిత్ర ఉంది. తర్వాత పరశురాముడు యాక్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారని, అదేవిధంగా తుళువ వంశస్థులు దీన్ని విస్తరించారు, అంటే డెవలప్ చేయడం వాళ్ళు చేశారని, అందుకనే దీనికి తుళ్లూరు అనే పేరు వచ్చిందనేది దీని యొక్క చరిత్ర. అయితే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది గత 5 సంవత్సరాలు జరిగిన అరాచక పాలనకి, రైతు సోదరులు పడిన ఇబ్బందులకి వారు ఇక్కడ నుంచే ఈ యొక్క పవిత్రమైన స్థలం నుంచే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే ఒక ప్రతిపాదనతో ఇక్కడ నుంచి అక్షలు బయలుదేరి తిరుమల పోవటం అవన్నీ జరిగింది. ఆ పాదయాత్రలో వాళ్ళు పడిన ఇబ్బందులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన సవాళ్ళు కావచ్చు, పర్టికులర్గా మహిళా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా వారు ఆ రోజు చేసిన త్యాగాల వల్లనే మళ్ళీ అమరావతి రాజధాని మన చేతికి రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని టేకప్ చేయటం ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగరేషన్ చేసాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి, ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి. ఐఏఎస్లు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేస్తుగా డిసైడ్ కూడా చేసే విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతు సోదరులందరినీ ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో మేజర్గా నేనే ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అందువల్ల వీళ్ళందరితో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయం రైతులకు ఏదైతే రోడ్లు ఇచ్చామో దాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫస్ట్ డీవియేషన్లు చేయాలనుకున్నాం. అయితే డీవియేషన్లు చేయాలంటే అది కుదరలేదు టెక్నికల్గా. అందువల్ల టెండర్లు పిలిచాం. రేపు 27 అయితే టెండర్, ఈ నెల 27 అయితే టెండర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్గా సూపర్ ఫాస్ట్ లెవెల్లో దాన్ని చేయిస్తాం.